టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్పై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈగోకు పోతే జట్టులో చోటు ఉండదని హెచ్చరించాడు. యశస్వి జైస్వాల్ జట్టులోకి వస్తే మళ్లీ అవకాశం కూడా రాదన్నాడు. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్లో సంజు శాంసన్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. 5 ఇన్నింగ్స్లలో సంజు 51 పరుగులు మాత్రమే తీశాడు. అయితే ఈ 5 ఇన్నింగ్స్లో ఒకే రకమైన బంతి, ఒకే స్థానం, ఒకే షాట్, ఒకే పొరపాటు, ఒకే విధంగా అవుట్ అయ్యాడు. షార్ట్ పిచ్ బాల్స్ను ఫుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై మాట్లాడిన శ్రీకాంత్, ఇకనైనా సంజు శాంసన్ షాట్ల ఎంపికలో జాగ్రత్త వహించాలన్నాడు. సంజు శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను పూర్తిగా వృధా చేసుకున్నాడు. 5 టీ20లో కూడా ఫుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. నాకు తెలిసి అతను ఈగోను సంతృప్తి పరిచేందుకు పదే ఆ షాట్ ఆడాడని అనుకుంటున్నా. ఈ షాట్ ఖచ్చితంగా ఆడగలను, నాకు బలహీనత కాదని చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. అతను సూపర్ ఫామ్లో ఉండి కూడా ఈగోకు పోయి వికెట్ పారేసుకున్నాడు. ఈ సిరీస్లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ తరహా మైండ్ సెట్ ఉండడంతోనే సంజు శాంసన్ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. అతను ఇలానే విఫలమైతే సెలెక్టర్లు అతనిపై మరోసారి వేటు వేయనున్నారు. యశస్వి జైస్వాల్ అతని స్థానాన్ని భర్తీ చేస్తాడు. తదుపరి టీ20 మ్యాచ్లో సంజు శాంసన్ను కాదని యశస్వి జైస్వాల్ను ఆడిస్తారు అని సంజు శాంసన్ను శ్రీకాంత్ హెచ్చరించాడు.